యాక్చువల్లీ నేను ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే స్క్రోల్ చేస్తూ ఉంటే రెసిడెన్స్ మాదాపూర్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం ఆ వీడియో సో నేను కూడా చూశాను. రైస్ అస్సలు బాగుంటుంది. నాకు కడుపులో నొప్పులు వస్తున్నాయి వారంకి. అయినా వారంకి కడుపులో నొప్పులు వస్తుంది. దీంతో కొడుతురంట. ఇది ఎందుకు యూజ్ చేస్తారు సార్ మీరు? ఇది ఎందుకు యూజ్ చేస్తారు? హాస్టల్లో దాంతో కొడుతురంట మీరు. మా అక్క మా బ్రదర్ని పంపిస్తే నెక్స్ట్ డే సార్ పోయి అలా బాయ్ ఫ్రెండ్ వచ్చిండు వాళ్ళు వచ్చిందని కూడా చెప్పిండట. అండ్ అయితే ఇక్కడ రెసిడెన్స్ దీనికి సంబంధించిన ధర్నా చేయడం జరిగింది. అసలు రెసిడెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? రెసిడెన్స్ అనేది కోటాలో స్టార్ట్ అయింది. కోటాలో దీనికి సంబంధించి ఈ రెసిడెన్స్ అనేది ఇవన్నీ బ్రాంచెస్ కాదు, ఇవన్నీ ఫ్రాంచైజెస్. అంటే వాళ్ళు దీని ఫ్రాంచైజ్ అంటే మనకు తెలుసు కదా. సో రెసిడెన్స్ వాళ్ళకి ఇక్కడికి వీళ్ళకి ఒక లాయల్టీ ఇక్కడి నుంచి కొంత డబ్బులు అనేది పంపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్రాండ్ని వాడుకున్నందుకు మెటీరియల్స్ అవి ఇవి కరికులం అక్కడి నుంచి వస్తాయి. అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 to 10 lakhs ఉంటుంది. అప్రాక్సిమేట్లీ రాయల్టీ వచ్చేసి అరౌండ్ 40% మేబీ ఉండొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిన కోటాలో ఆర్కే వర్మ అనే అతను స్టార్ట్ చేశారు. ఈజ్ ఫ్రమ్ IIT మెడ్రాస్. అయితే ఈ రెసిడెన్స్ సంబంధించి పర్మిషన్ ఎంతమందికి ఉన్నాయనేది ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి. జూనియర్ కాలేజెస్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా? ఓకే. అండ్ నేను తర్వాత చూసుకుంటే రెసిడెన్స్కి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రెసిడెన్స్ వాటికి వాళ్ళకి వీళ్ళకి ఓన్లీ వీళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ఫ్రాంచైజ్ తీసుకొని వీళ్ళదే హాస్టల్ ఇది మొత్తం వీళ్ళదే.